గట్టిగా క్లాస్ కొట్టాలి. సార్ తీసుకున్న ఇన్కమ్ అది మనం చెప్పకూడదు. సార్ నోట్లోనే చెప్పేసామని మేము అవన్నీ చెప్పలేదు. సార్ ఇన్కమ్, సార్ ప్రొఫెషన్, టోటల్ సార్తో చెప్పేసాం. థ్యాంక్ యూ గట్టిగా అవుతారు. గట్టిగా క్లాస్. గుడ్ మార్నింగ్. 5 గంటలకు వచ్చిండు, గుడ్ మార్నింగ్ అంటుండు. మటిస్తే మితమా పడ్డాయి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంటే ఏంటంటే గుడ్ మోర్ ఎర్నింగ్ అని అర్థం. ఓకే, నెట్వర్క్ లో ఇది ఒక వాడక భాష, అంతకుమించి వేరే ఏం లేదు. అందరు ఇక్కడనే ఉన్నారా? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్, ఏమైనా ఉన్నారా? ఓకే. ADMS ADMS జోస్ జోస్ ADMS జోస్ జోస్. ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. కంప్యూటర్తో గట్టిగా గట్టిగా 1 2 1 2 3 1 2 1 2 3. సూపర్ సూపర్ సూపర్. వావ్, అంతే ఇక్కడనే ఉన్నారని అర్థం. ఓకే, థ్యాంక్ యూ. నిజంగా ఈరోజు ఈ హాల్ ఇంత ఫుల్ అయింది. నిజంగా మీరు ఈ బిజినెస్ కు, ఈ మీటింగ్ కు మీకు తోలుకొచ్చిన వాళ్ళు ఏ విధంగా తోలుకొచ్చిండ్రు, ఏమని చెప్పి తీసుకొచ్చిండ్రో నాకైతే తెలియదు. అబద్ధం చెప్పిండ్రా, లేకుంటే నిజం చెప్పిండ్రా, ఏదో ఒక మీటింగ్ ఉంది, లేదా ఒక దావత్ ఉందని కూడా తీసుకొచ్చారు మా వాళ్ళు నాకు తెలిసి. రియల్గా రారు కదా, అందుకే అట్లా కూడా చెప్పింటారు. మరి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకు సార్ అంటే ఇలాంటి అవకాశాలన్నింటినీ మనకు మళ్ళీ మళ్ళీ రావు. వచ్చిన అవకాశాన్ని గట్టిగా వాడుకొని సక్సెస్ అయ్యాం. ఈరోజు మీకు ఈ మీటింగ్కి ఎవరైతే తీసుకొచ్చిండ్రో వాళ్ళు, నేను చెప్తున్నా, నిజంగా మీ పాలిట 100% దేవుడు. ఆయన కోసం ఒకసారి గట్టిగా క్లాస్ చేయాలి. ఇక్కడ మేము ఏదో మిమ్మల్ని పిండేసి మోటివేషన్ చేసేసి చెప్పడం ఏం కాదు. జస్ట్ ఏం చేస్తున్నామంటే, ఉదాహరణకు రమేష్ సార్ పెద్ద బైక్ ఉంది కదా, ఆ బైక్కు మీరు నెలకు ఒకసారి ఏం చేస్తారు సార్? సర్వీసింగ్ చేపిస్తారు. సార్ కోసం ఒకసారి గట్టి క్లాస్ చేయండి. అంటే మేము కూడా మీకు ఏం చేస్తున్నామంటే జస్ట్ సర్వీసింగ్ చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఎక్స్టాండర్డ్ పర్సన్స్ ఆల్రెడీ. ఓకే, ఓకేనా సార్? క్లారిటీ? ఫోన్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయి? అందరి దగ్గర ఉన్నాయి. ఫోన్ పని చేయకపోతే దాన్ని ఏం చేస్తాం మనము? అప్డేట్ చేస్తాం. 200 ఎంత ఫోన్ జీబీ? 2 GB 3 GB మా అంటే 200 GB ఉన్న మొబైల్ని పని చేయకపోతే దాన్ని మళ్ళీ మళ్ళీ అప్డేట్ చేస్తున్నాము. 2 లక్షల మెమరీ ఉన్న ఈ మైండ్ని మాత్రం మనం అప్డేట్ చేస్తున్నామా సార్? చేస్తున్నామా? చేస్తలేము. చెత్త అంతా దీంట్లో పడేస్తాం. రోజు పొద్దున్న లేచినప్పటికి వెళ్ళి పొద్దుముకే వరకు అడ్డమైన వాళ్ళు ఎవరు ఏం చెప్తారో, ఎవరు ఏం చేస్తారో దాన్ని మొత్తం దీంట్లో నింపి 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 బ్లాక్ చేసి పెట్టి తలనొప్పి వచ్చి జెండు బాంబు కూడా రాసుకుంటున్నాం. ఓకేనా? ఆ చిత్తను ఒకసారి బయటికి తీసి పాడేస్తే ఆ జెండు బాంబుతో మనకేం పని? ఏం పని? ఆ చిత్తనికి బయటికి తీయాలంటే ఫస్ట్ మనకేం గరం కావాలి? జేబ్ గరం కావాలి. జేబ్ గరం ఉంటే మైండ్లో చెత్త ఆలోచనలు వస్తాయా? రావు. మరి జేబ్ గరం కావాలంటే బయట అవకాశాలు ఉన్నాయా? లేవు. లేదు, ఉన్నాయి సార్, ఏమైనా చేద్దామంటే బయట కూడా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేద్దామంటే కూడా ఏమవుతుందో నేను ఇక్కడ చెప్తా. ఓకేనా? ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి నారాయణ, మాది మహబూబ్ నగర్. నేను కూడా మా సార్ వాళ్ళు చెప్పినట్టు ఇంతకుముందు చెప్పారు కదా, హైదరాబాద్లో హైటెక్ సిటీ చార్మినార్ కమాన్ దగ్గర ఆటో మెకానిక్ వర్క్షాప్ నాది. 2007 నుంచి 19 వరకు నడిపించిన మంచి లైఫ్, వెల్ సెటిల్ జీవితం. బట్ అలాంటి టైంలో నేను అనుకోకుండా ADMS కంటే ముందు వేరే నెట్వర్క్లోకి వెళ్ళిపోవడం జరిగింది. నెట్వర్క్ అంటే పిచ్చితోరా ఉన్న షాప్ వదిలేసిన, 3 ఆటోలు ఉంటే అమ్మేసిన. బట్ 3 సంవత్సరాలు నెట్వర్క్ నెంబర్ తిరిగి రోడ్డు మీద పడడం కూడా జరిగింది. ఓకేనా? ఎందుకు ఫెయిల్యూర్ అయింది కూడా నేను ఆ సబ్జెక్ట్లో వస్తుంది, పూర్తి క్లారిటీ ఇస్తా. దయచేసి వెయిట్ చేయండి. కాబట్టి ఇంత ఉన్నా కూడా నెట్వర్క్ చేయడానికి రీజన్ ఏంటని నేను చెప్తా ఇక్కడ. మరి నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ప్రతిసారి నేను అందరికీ చెప్తుంటా, ప్రతి 20 సంవత్సరాలకు ఒక ట్రెండ్ అనేది మారుతూ వస్తుంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎవరైతే మారుతారో
వాళ్ళకంటూ ఒక మంచి లైఫ్ ఉంటుంది. వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? మరి 20 సంవత్సరాలకు ట్రెండ్ మారుతుంది అంటున్నారు సార్. ఏం మారుతుందంటే ఉదాహరణకు ఒక 20 సంవత్సరాల కింద మనము గ్యాస్ నూనె పెట్టుకొని పొయ్యి అంటే పెట్టుకొని వంట చేసుకొని ఉంటుంటివి. ఈరోజు గ్యాస్ దొరుకుతుందా సార్? హైదరాబాద్లో 1 లీటర్ గ్యాస్ తెస్తే నేను ఇప్పుడే ఫోన్పే కొడతా 1 లక్ష రూపాయలు. తెస్తారా సార్? తెస్తారా? తేలేం. గ్యాస్ అనేది ఇప్పుడు కనుమరుగైపోయింది. రాబోయే రోజుల్లో ఏమవుతుంది సార్ అంటే పెట్రోల్ డీజిల్ అనేది కూడా పూర్తిగా మనకు కంటికి కనిపించకుండా మాయమైపోతుంది. వాస్తవమా కాదా? నితిన్ గడ్కరీ రవాణా శాఖ మంత్రి ప్రతిరోజు పేపర్లో మెయిన్ పేపర్లో హెడ్లైన్స్ చేసి మరీ చెప్తున్నాడు, ఫ్యూచర్లో పెట్రోల్ డీజిల్కు స్వస్తి, రానున్న కాలం మొత్తం ఈవీ రంగం. మరి ఈ రంగంలో ఎవరైతే ముందుంటారో వాళ్ళకు మంచి లైఫ్ ఉంటుందని నేను చెప్తున్నా. ఓకేనా? ఓకే సార్. మరి 20 సంవత్సరాలకు ట్రెండ్ మారుతుందంటే ఏం మారుతుంది సార్ అంటే ఒక 20 సంవత్సరాల కింద ఎల్ఐసి రంగంలో ఏజెంట్గా తీసుకొని పాలసీలు చేసే వాళ్ళు లక్షలు సంపాదించి లైఫ్ సెట్ చేసుకున్నారు మా తిరుపతి రెడ్డి సార్ లాగా. సార్ కొంచెం ఒకసారి గట్టిగా క్లాప్ చేయండి సార్. కరోనా ఎల్ఐసిలా సార్ ఒకసారి మీరు లేస్తే మామూలు చూస్తారు. డైమండ్ అదేంటి సీఎం క్లబ్ మెంబర్, సీఎం క్లబ్ మెంబర్ ఉండి కూడా ఏడీఎంఏ చేస్తుంది. ఎందుకంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనే ఉద్దేశంతో. సార్ 20 సంవత్సరాల కింద ఎల్ఐసిలో ఉన్నకు ఇప్పటికీ డిఫరెంట్ ఉందా లేదా? జస్ట్ నేను ఉదాహరణ చెప్తున్నాను, నువ్వు పర్సనల్ తీసుకోకు. ఓకే సార్, థ్యాంక్ యూ. కూర్చోండి. 20 సంవత్సరాల కింద ఎల్ఐసి రంగంలో ఏజెంట్ తీసుకున్న వాళ్ళు లక్షలు సంపాదించి లైఫ్ సెట్ చేసుకున్నారు. బట్ ఈ రోజు నేను ఎల్ఐసిలోకి వెళ్ళి ఏజెంట్ తీసుకొని పాలసీలు చేస్తా అంటే మనకు కొత్తగా వర్కౌట్ అవుతుందా? అవుతుందా సార్? కాదు. ఎందుకు కాదంటే ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది. కొన్ని వందల కంపెనీస్ మార్కెట్లోకి వచ్చిపోయింది. ఆల్రెడీ సీనియర్ ఏజెంట్లకు ఉన్నారు. మనం కొత్త పోదాం అంటే అవగాహన లేదు, వర్కౌట్ కాదు. నెక్స్ట్ అట్లాంటి అని చెప్పి నేను ఎల్ఐసి రంగాన్ని తప్పు పట్టట్లేదు. ఈరోజు ఇండియాని శాసిస్తుంది, అప్పులు ఇస్తుంది అంటే ఓన్లీ ఎల్ఐసి రంగమే. ఒకసారి రంగాన్ని గట్టిగా క్లాప్ చేయండి. మరి నెక్స్ట్ రంగం ఏమైనా వచ్చింది సార్ అంటే రియల్ ఎస్టేట్ రంగం. రియల్ ఎస్టేట్ రంగం అనేది ఎవరికి, నేను కూడా రియల్ ఎస్టేట్, అందరు ఇక్కడ ఉన్నారు చాలా మంది, 70% వాళ్ళే ఉన్నారు. ఓకేనా? రియల్ ఎస్టేట్ రంగం అనేది ఎవరికి భూమి ఉన్నంత వరకు ఉంటుంది, దాన్ని ఎవరు మార్చలేరు. కానీ చేసే పద్ధతులు మాత్రం కొన్ని మారినాయి సార్. ఎట్లా మారినాయి సార్ అంటే ఉదాహరణకు సార్ మీ పేరు శివసారథి, మీ ఊరు ఎక్కడ సార్? ఒంగోలులో. ఒంగోలుకి వెళ్ళొచ్చు సార్. సార్ కానీ వాళ్ళకి బిల్లు ఇవ్వాలి కదా. ఓకే సార్, శివసార్ ఒంగోలులో మీరు ఒక ఫ్లాట్ ఉంది, మీకు అర్జెంట్ ఒక బిజినెస్ పెట్టాలి, డబ్బులు అవసరం ఉంది, మీరు ఫ్లాట్ అమ్మడానికి పెట్టిండ్రు, నాకు వచ్చి చెప్పిండ్రు. నేనేం చేస్తే మీరు సింపుల్గా చెప్తా, చూద్దాం ఒకసారి. ఓకే, మీ పని మీరు చేసుకుంటూ మీకున్న ఖాళీ టైము జస్ట్ పార్ట్ టైం. సార్ ఈరోజు ఒక బండి బుక్ చేసుకొని ఒక ఇద్దరి దగ్గర 2 బండ్లు బుక్ చేయాలంటే మీకు ఎన్ని రోజుల టైం పడుతుంది? 15 days. 15 to 1 month. ఓకే, 1 month అనుకోండి. నేను కూడా నెలకి 2 తీసుకుందాం. ఈరోజు మీరు ఒక బండి బుక్ చేసుకొని ఒక ఇద్దరి దగ్గర 2 బండ్లు బుక్ చేయడానికి మీకు నెల రోజుల టైం పట్టింది. 2వ నెల వీళ్ళు మీరు కలిస్తే 4 అవుతారా లేదా? అవుతారా లేదా? నెట్వర్క్ అంటే ఏంటి సార్? లర్నింగ్, టీచింగ్, డూప్లికేషన్. ఇక్కడ వచ్చిండ్రు, నేర్చుకున్నది అతరులకు నేర్పించడమే మన పని. ఈరోజు మనం ఒక బండి బుక్ చేసుకొని ఒక ఇద్దరి దగ్గర 2 బండ్లు బుక్ చేయడానికి మీకు నెల రోజుల టైం పట్టింది. 2వ నెల వాళ్ళు మీరు కలిస్తే 4 అయినరు. 3వ నెల సార్ 4వ నెల, 5వ నెల, 6వ నెల, 7వ నెల 128, 256, 512, 1024, 2048. సంవత్సరం తిరిగేసరికి మీ టీమ్ సైజ్ ఎంత సార్? ఎంత అయింది? 4096 మంది అయినరు. కంపెనీ పేమెంట్ మనిషికి ఇస్తారా, జతకి ఇస్తారా? మనిషికి ఇస్తారా, జతకి ఇస్తారా? జతకి ఇస్తారు. 4000 డివైడెడ్ బై 2 అంటే 2000 జత. జతకి ఎంత ఇస్తారు ఇక్కడ? 3000 రూపాయలు. అంటే నేను చెప్పిన దాంట్లో కనుక మీరు 100% వర్క్ చేస్తే 60 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. అది పార్ట్ టైం.
100% వర్క్ చేయలేదు, ఫుల్ బిజీగా ఉన్నారు, 50% చేసిండ్రు, 30 లక్షలు తీసుకోవచ్చు. 50% కూడా చేయలేదు, ఇంకా బిజీ ఉన్నారు, 25% చేసిండ్రు, అంతకంటే ఇంకా బిజీగా ఉన్నారు, 10% చేసిండ్రు. 5 నుంచి 6 లక్షల రూపాయలు అద్భుతంగా తీసుకోవచ్చు. జస్ట్ ఒక ప్లాన్ ప్రకారం, పద్ధతి ప్రకారం, సిస్టమేటిక్గా, సీరియస్గా చేస్తే. ఓకేనా? ఈరోజు హైదరాబాద్లో హైటెక్ సిటీలో నాకున్న అనుభవంతో చెప్తున్నా, నేను హైటెక్ సిటీకి వెళ్ళి వచ్చినా కాబట్టి ఎంటెక్లు, బీటెక్లు, పీజీలు, పిహెచ్డీలు చేసి కూడా సాఫ్ట్వేర్ జాబ్ పోదామంటే కూడా అవకాశాలు లేక ఫైల్ పట్టుకొని తిరుగుతున్నారు. నేను ఎంతో మందిని చూసినా. వాస్తవమా కాదా? మరి ఇట్లాంటి రోజుల్లో నేను ఇక్కడ క్వాలిఫికేషన్ అడిగినా సార్, సర్టిఫికెట్లు అడిగినా సార్, మీ పని మీరు చేసుకుంటూ మీకున్న ఖాళీ టైము జస్ట్ పార్ట్ టైం చేయండి. నా బిజినెస్లో ఇట్లా పార్ట్ టైం, ఫుల్ టైం చేసుకునే వాళ్ళల్లో ఆటో డ్రైవర్లు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, కూలి పని చేసే వాళ్ళు ఉన్నారు, ప్లస్ ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. ఇలా ఎంతో మంది కూడా మన బిజినెస్ చేసుకుంటారు సార్. లీగల్గా ఇల్లీగల్ బిజినెస్ కాదు. నా టీంలో 100% వర్క్ చేసే వాళ్ళు 10ల సంఖ్యలో ఉన్నారు, వీళ్ళు 100లలో ఉన్నారు, వీళ్ళు 1000లలో ఉన్నారు. వాళ్ళు తీసుకునే ఇన్కమ్ ఈ రోజు వరకు 72 కోట్ల ఇన్కమ్ దాటింది నా ఓన్లీ టీంలోనే. ఓకేనా? ఓన్లీ నా ఒక్క టీంలోనే 72 కోట్ల ఇన్కమ్ తీసుకున్నారు. మరి ఇంత ఇన్కమ్ తీసుకున్నారు సార్, అంతా బాగుంది, కానీ లక్షల కోట్లు అంటున్నావు, లైఫ్ చేంజ్ అంటున్నావు, అంతా బాగుంది. నేను తీసుకొచ్చిన ఇద్దరు పని చేయకపోతే నా పరిస్థితి ఏంటి? ఎవరికైనా డౌట్ వచ్చిందా సార్? వచ్చిందా? ఎవరికి వచ్చిందా సార్? చేయలేమండి. వావ్! ఈరోజు ఈ ఇద్దరి ద్వారానే లక్షల కోట్లు నువ్వు సంపాదించిన ఆయన అని చెప్పి ఏడీఎంఎస్ కంపెనీకి ఏమైనా అగ్రిమెంట్ రాసిచ్చిందా సార్? రాసిచ్చిందా? లేదు. ఈ ఇద్దరి ద్వారానే మనం లక్షలు సంపాదించాలని మనమేమన్నా రాసుకున్నామా? లేదు. ఈరోజు ఎవరి ఫోన్ టచ్ చేసినా A to Z వరకు ఉన్న మీ మొబైల్ కాంటాక్ట్ లిస్ట్లో 100 నుంచి 1000 మంది ఫోన్ నెంబర్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? మరి వాళ్ళని ఏం చేయడానికి పెట్టుకున్నాం? మరి వీళ్ళల్లో నేను ఏమంటున్నా, నీలాక నాలాక డబ్బులు సంపాదించాలనే కష్టం లిస్టు రాయండి, ఒక 40 మందిని మాత్రమే, ఎక్కువ అవసరం లేదు. అందరికి పోయి నీవు ప్రజెంటేషన్ చెప్పినామనుకో, పిచ్చోడా వారాబై ఎవడు చెప్పిండు నీకు ఇది, ఇప్పటి వరకు ఇంతమంది కట్టిండ్రు, పోయినాయి, పో నడవకడ అంటాడు. అంటారా లేదా? అంటారు. కాబట్టి నేనేమంటున్నా, వాళ్ళల్లో డబ్బులు సంపాదించాలన్న కష్టం లిస్టు 40 మంది లిస్టు బయటికి తీయండి. కానీ ఆ 40 మందికి కూడా ప్లాన్ మీరు చెప్పొద్దు. లేదు సార్ నేనే చెప్తా, నేను నీకంటే బాగా చెప్తా, నేను చదువులో పిహెచ్డి, నువ్వు వాడు బోర్డు మీద రాసావు కానీ డైరెక్ట్ నోటికే టక్ 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 అని చెప్తా అంటావు. రిజల్ట్ వస్తుందా సార్? రాదు. ఎందుకు రాస్తారంటే, ఈరోజు మేము మీకు యాడ్లో కూర్చోబెట్టి గంట సేపు ప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇక్కడ ఉన్నంత వరకు మీకు 100% గుర్తుంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత 50% గుర్తుంటుంది, రాత్రి వరకు 10% గుర్తుంటుంది. రేపు పొద్దుగాల మీకు ఒక పర్సన్ కలిస్తే జస్ట్ 5% షార్ట్కట్లో చెప్తారు. అది కూడా ఎట్లా చెప్తారో అది కూడా నేనే చెప్తా. ఏడీఎంఎస్ కంపెనీ అంట, 15,000 రూపాయలు కట్టాలంట, లెఫ్ట్ ఒకరు చేయాలంట, రైట్ ఒకరు చేయాలంట, రోజు 3,000కి వెళ్ళి 50,000 వస్తాయంట అంటాం. వాడు కూడా ఏమంటాడు అంటే, ఇటువంటి మస్తు కంపెనీలు వచ్చినాయంట, నువ్వు అంట అంటాడు. అర్థమైందా? వాడు కూడా అదే మాట అంటాడు. కాబట్టి నేనేం చెప్తున్నా, సరే లాస్ట్కి ఏమంటాడు, సరే ఇంతగానే చెప్తున్నావు కదా, కనీసం నీకు ఎంత వచ్చినాయి చూపి అని అంటాడు. చూపించడానికి మనతో ఏమైనా ఉందా? ఇప్పుడే చేయను, ఆధారం లేదు, ఐడి ప్రూఫ్ చూపించడానికి ఆప్షన్ లేదు. మరి అట్లాంటప్పుడు రిజల్ట్ ఆడికెళ్ళి వస్తుంది. అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి సార్ అంటే, ఈ 40 మంది లిస్టు బయటికి రాయండి. వాళ్ళల్లో మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ తీసుకోండి, కానీ మీరు సొంతంగా చెప్పొద్దు. మీ సీనియర్ సపోర్ట్ తీసుకొని 20 మందికి లెఫ్ట్, 20 మందికి రైట్ ఇద్దాం. 20 మందికి 20 మంది పని చేస్తారా సార్? 17 మంది పని చేస్తారు. మీ ఆదాయం ఎంత ఆ రోజు? 50,000 రూపాయలు. 17 మంది కూడా చేయలేదు, 10 మంది పని చేస్తారు.